హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. డెవిల్ 4 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 4 రోజులకి 6,96,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 13,25,00,000. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 55 లక్షలు నెట్ కలెక్షన్ చేసింది. ఇక ఓవర్సీస్లో 85 లక్షలు మాత్రమే గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 8,36,00,000. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 16,60,00,000. సో ఓవరాల్గా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ చేసింది 20,10,00,000. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 21 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో ప్రజెంట్ ఈ సినిమా 4 daysకి టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ ఎంత మావా? 8,36,00,000. సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? 21 కోట్లు. సో మొత్తానికి సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 12,64,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే సినిమాకి లాభాలు అనమాట కలెక్షన్స్. సో ఇంకా జనవరి 11 వరకు ఈ సినిమా డెడ్ లైన్. ఎందుకంటే జనవరి 12వ తేదీన గుంటూరు కారం, తర్వాత హనుమాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తమిళ్లో ఐలాన్ అండ్ క్యాప్టెన్ మిల్లర్ ఒక 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాకి అండ్ సాలా సినిమాకి ఈ 2 సినిమాలకి డెడ్ లైన్ జనవరి 11. ఫైనల్గా డెవిల్ మూవీ 12,64,00,000 నెట్ కలెక్షన్ చేయాలి. ఈజీగా ఇంకొక 8 రోజుల్లో బ్రేక్ ఇన్ కొట్టేస్తుంది. దాంట్లో తిరిగే లేదు. ఎందుకంటే సాలార్ అండ్ డెవిల్ ఈ 2 సినిమాలు ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లో ఆడుతున్నాయి. అండ్ జనవరి 1st వీక్న చెప్పుకోదగ్గ సినిమాలు ఏం లేవు. మీకు టుమారో వీడియో చేయబోతున్నా. ఈ వారంలో మనకు థియేటర్లో అండ్ ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయని రేపు ఉదయం 9:15 వీడియో అప్లోడ్ చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వేచండి. సో థియేటర్లో ఈ జనవరి 11వ తేదీ లోపల ఈజీగా సాలార్ అండ్ డెవిల్ సినిమాకి కలెక్షన్స్ బాగా వస్తాయి. అండ్ 2 సినిమాలు కూడా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతాయి. అదైతే పక్కా, నో డౌట్. ఓకే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అండ్ లైక్ చేయండి, వీడియోని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా. బాయ్.